ఆమె ఓ సాధారణ మధ్యతరగతి యువతి. సంప్రదాయ కుటుంబ నేపథ్యం. 20 వసంతాల ప్రాయంలో పసుపు పారాణితో పెళ్లిపీటలెక్కింది. తాను కన్న బంగారు కలలను పండించుకోవడానికి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. కాని కొన్ని రోజుల్లోనే ఆవిడ ఆనందం ఆవిరైపోయింది. కన్న కలలన్నీ కల్లలైపోయాయి. కల్లోల కడలిలా మారిన జీవితంలో ఎదురీతకు సంసిద్ధమైన ఆమె పేరు నిహారీ మండలి. అందరికీ నమస్కారం. నా పేరు నిహారీ మండలి. బర్న్ సర్వైవర్ని. బిఎస్ఎంఎస్ బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ అనేది రన్ చేస్తున్నాను. ఇది రన్ చేయటానికి కన్నా ముందు అసలు నేనేంటి, అసలు ఎందుకు వచ్చాను ఈరోజు ఇక్కడికి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. విజయవాడ దగ్గర అవనిగడ్డ అన్న ఒక చిన్న పల్లెటూరు, పులిగడ్డలో పుట్టాను. సో అక్కడి నుంచి తల్లిదండ్రుల మధ్యన పెరిగేటటువంటి ఆడపిల్లని, ట్రెడిషనల్ అండ్ కొంచెం ఎట్లా అంటే బయటకు వెళ్ళకూడదు ఆడపిల్ల అన్నటువంటి కుటుంబం నుంచి వచ్చింది దాన్ని. సో ఆల్మోస్ట్ నాకు పెళ్లి వయసుకు వచ్చే వరకు కూడా 4 గోడల మధ్యన ఎక్కువ ఉన్నదాన్ని. సో ఎటువంటి సమాజం తెలీదు. సో తల్లి చాటు బిడ్డలాగా పెరిగిందాన్ని. సో అలాంటి సందర్భంలో 20 ఏళ్ల వయసు వరకు నార్మల్గా ఉన్న జీవితం ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఉండే ఏదైతే చిన్న చిన్న కోరికలు ఉంటాయో, ఆనందాలు, స్కూల్కి వెళ్ళటాలు, కాలేజ్కి వెళ్ళటాలు, ఇంట్లో ఫ్యామిలీ మధ్యన ఉండే ఆనందాలు, ఇవన్నీ ఒక నార్మల్ ఆడపిల్ల లైఫ్లో ఎలా ఉన్నాయో నా లైఫ్లో కూడా అలాగే ఉన్నాయి. కానీ 20 సంవత్సరాల వయసులో నా జీవితంలో జరిగిన ఒక ఘటన కంప్లీట్ ఎంటైర్ నా జీవితాన్నే మార్చి, నా ఆలోచన విధానాన్ని కూడా కంప్లీట్గా మార్చింది అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో కూడా ఇట్లాంటి పీక్ టైమ్స్, అంటే ఒక లైఫ్ని టర్నింగ్ తిప్పే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది మంచి అయితేనేమో అందరూ చాలా ఆనందంగా చెప్పుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. అదే ఒక బాధాకరమైన సిచ్యువేషన్, ఎట్లా అంటే మన అధపాతాళానికి తొక్కేసేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి మనిషి ఇంకా మనం ఎక్కడైతే మనం డ్రాప్ అయిపోయామో ఆ డ్రాప్ లెవెల్ నుంచి ఇంకా డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాము. సో అదే నా 20 ఏళ్ల జీవితంలో జరిగింది. ఆ ఘటన ఏంటంటే నా పెళ్ళి. 20 ఏళ్ల జీవితంలో నా పెళ్ళి అంటే అది అందరూ అనుకుంటారు లవ్ మ్యారేజ్ అని. నాది పక్కా మా పేరెంట్స్ చూసినటువంటి ట్రెడిషనల్ అరేంజ్డ్ మ్యారేజ్. సో ఈ పెళ్లి టైంలో ఏంటంటే ప్రతి ఆడపిల్ల కన్నట్టు కలలు నేను కూడా కన్నాను. మంచివాడు వస్తాడు, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మంచి అత్తమామ ఉంటారు అనుకున్నాను. కానీ బట్ అక్కడ నా లైఫ్లో ఏంటంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్, ఒక సినిమా స్టోరీ జరిగినట్టు జరిగిందనమాట నా జీవితంలో. లైక్ ఎట్లా అంటే మ్యారేజ్ వరకు హ్యాపీ లైఫ్. సో ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో అసలు మనకి కెమెరా ఆఫ్ కెమెరా ఆన్ అన్నట్టు పెళ్లి వరకు వచ్చిన తతంగం, పెళ్లి తర్వాత నుంచి ఆ అబ్బాయి క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్ చేంజ్ అయిపోయింది. 16 రోజుల పండగ అంటారు, అప్పటి వరకు పండగలానే జరిగింది లైఫ్ కూడా. అతని క్యారెక్టర్ కూడా చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. నలుపు తెలుపు షేడ్స్ లాగా ఒక వైట్ కాలర్ పర్సన్ అన్న పర్సన్ ఒక్కసారి ఒక సెక్షువల్ హెరాస్మెంట్ ఒక ఆడపిల్లకి, తల్లిచాటు బిడ్డ కాబట్టి ఆ 20 ఏళ్లలో ఒక్కసారి ఆ ఫ్యామిలీ లైఫ్ అంటే ప్రతి ఆడపిల్లకి కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. నాకు ఒకదానికనే కాదు, చాలామంది ఆడపిల్లలకి చాలా టైం పడుతుంది. సో ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, ఇలాంటివన్నీ ఆ 16 రోజుల పండుగ రోజు ఎగ్జాక్ట్లీ ఆ 16th డే నేను చూసేసరికి ఒక్కసారి షాక్ అయిపోయా. అంటే ఆడపిల్ల జీవితంలో ఏవైతే ఒక అద్దాల మేడలాగా అట్టుకుంటుందో ఒక బ్యూటిఫుల్ లైఫ్ అన్నది, అది ఒక్కసారి అద్దాల మేడ మొత్తం కూలిపోయినట్లు అయిపోయింది నా జీవితంలో. అత్తమామల దగ్గర నుంచి వచ్చే టార్చర్, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, మీ అమ్మ ఎలా పెంచలేదు, నాన్న అలా పెంచలేదు, అంటే ఇది ప్రతి కుటుంబంలో నార్మల్గా జరుగుతుంది. కాబట్టి నేను అలాగే అనుకున్నాను. మా పేరెంట్స్ కూడా అడ్జస్ట్ అవ్వమని చెప్పాను. కానీ మా మధ్యన జరిగే 4 గోడలకి పరిమితమైనటువంటి ప్రాబ్లం ఉంటుందో అది తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోయాను. నేనే కాదు, చాలామంది ఆడపిల్లలు చెప్పుకోలేరు. అట్లా చెప్పుకోలేని సిచ్యువేషన్ మా పేరెంట్స్ అడ్జస్ట్ అవ్వమ్మా, కొత్తగా పెళ్ళయింది కదా, సో అడ్జస్ట్ అవ్వమంటే అలా కొంతకాలం జరిగింది. ఆ కొంతకాలం తర్వాత మళ్ళీ నేను ఒకరోజు వెళ్ళి మాట్లాడినప్పుడు కొంతవరకు నేను మా పేరెంట్స్తో షేర్ చేసుకోగలిగినప్పుడు మళ్ళీ అడ్జస్ట్ అవ్వమ్మా అన్నారు సెకండ్ టైం. సో ఇట్లా కాదు అని చెప్పి ఆల్మోస్ట్ ఎట్లా అంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోయినాయి ఎక్స్ట్రీమ్ గొడవలు. మానసికంగా, శారీరకంగా దట్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్. అంటే కంప్లీట్ ఇంకా లైఫ్ అనేది, హోప్ అనేది పోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు కొంత చెప్పుకోబడితే అగైన్ కాంప్రమైజ్ అమ్మా అన్నారు. సో కొంతకాలం జరిగింది, ఒక 4-5 రోజులు అలా జరిగిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది.
సో ఫస్ట్ ఫోన్ చేసి చెప్పాను ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందనగానే అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఒక ఫ్రూట్స్ తీసుకొచ్చాడు, చాలా హ్యాపీ అట్మాస్ఫియర్. ఒక 1 వీక్ టైం స్పెండ్ చేసి జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త అని చెప్పి 1 వీక్ తర్వాత అగైన్ స్టార్టెడ్ ఫోన్లో టార్చర్. సో అలాంటి టైంలో నేను బాడీ మీద కిరోసిన్ పోసుకున్న తర్వాత ఆలోచించాను, నా కడుపులో బిడ్డ ఉంది. నేను చేసే తప్పుగా మళ్ళీ అది బలవ్వాలా అన్న ఒక చిన్న ఆలోచన. అంటే చచ్చిపోవాలా వద్దా అని చెప్పి 1.5 hour తర్వాత నాకు వచ్చిన, నేను అనుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం అంటే ఆడపిల్ల పుడితే రేపు నాలాంటి ప్రాబ్లమే ఆడపిల్ల కానీ ఫేస్ చేస్తే నేను ఆ ఆడపిల్లకి జన్మనిచ్చి ఏం ఉపయోగం? సొసైటీ అలా ఉంది. తల్లిదండ్రుల గురించి ఆలోచించి మాట్లాడదామా అంటే, వదిలేసి వచ్చేద్దామా అబ్బాయిని, నా బిడ్డని నేను పెంచుకుందామా అంటే, మధ్యతరగతి కుటుంబం ఏమంటారు? సమాజం అమ్మ పెళ్ళై 3 నెలలు 4 నెలలు అవ్వట్లేదు, మొగుడిని వదిలేసి వచ్చావంటే సొసైటీ ఏమనుకుంటుంది? గద్దలాగా పొడుచుకు తింటారు, చుట్టాలు ఏమంటారు అన్నారే తప్ప నీ ఆడపిల్ల, ఇంట్లో ఉన్న ఆడపిల్ల ప్రాబ్లం ఫేస్ చేసేది మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తల్లిదండ్రులు, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కాంప్రమైజ్ అవ్వనే అంటారు తప్ప ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించట్లేదు, సమాజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నా జీవితంలో అలాగే జరిగింది. కిరోసిన్ పోసుకున్నాను, ఇంకా ఆప్షన్ లేదు, ఇంకొద్దు నాకు ఈ జీవితం, వెధవ జీవితం నాకు వద్దు, అర్థం చేసుకోలేని భర్త. సో ఏది చెప్పినా కాంప్రమైజ్ అవ్వు, అడ్జస్ట్ అవ్వు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించే తల్లిదండ్రులు. సో ఇలాంటి దానిలో సొల్యూషన్ నాకు సూసైడ్ అనిపించి 55% వరకు నా బాడీ కాలిపోయింది. సో అది కూడా ఒక ప్యాథటిక్ అండ్ సినిమా స్టోరీ లాగా బాడీ కాలిపోయిన తర్వాత బయటకు వచ్చాను. మా ఫాదర్ చూసి వాటర్ అది పోసేశారు బాడీ మీద. అసలు లైఫ్లో ప్రతి మనిషి కష్టం అనుభవిస్తాడు, ప్రతి మనిషి దాని నుంచి బయటపడతాడు. కానీ మాలాంటి జీవితాలు ఏంటి? అసలు సొసైటీలో మాలాంటి కాలిన ఆడపిల్లలు ఉన్నారా? అసలు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ కొంతవరకు ఉంది, నాకున్న డాక్టర్స్ ఉన్న ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది. అదే లేని వాళ్ళ పరిస్థితి ఏంటన్నది పడిన ఒక్క క్వశ్చన్ మార్క్. ఈరోజు BSMS అనే సంస్థని స్థాపించి ఇవాళ నాతో పాటు ఇంకొక 3 ఆడపిల్లలకు ఒక షెల్టర్ క్రియేట్ చేశాను. సగటు ఆడపిల్లకు అన్యాయం జరిగితే అండగా నిలవలసిన వాళ్లు ముఖం చాటేస్తున్న దుస్థితి, లోకులు కాకులై పుడుచుకు తింటున్న ఘోర కలి. ఇలాంటి సమాజంలో తనలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని ధైర్యంగా ముందడుగు వేసింది నిహారీ మండలి. బర్న్స్ సర్వైవర్స్ ని ఆదరించడానికి అయిన వాళ్లే వెనుకడిగేస్తున్నారు. కానీ నిహారీ హక్కును చేర్చుకుని ఆదరిస్తోంది. బర్న్స్ సర్వైవర్స్ ఎదుర్కొనే శారీరక, మానసిక, సామాజిక సమస్యలు ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించిన నిహారీ తనలాంటి బాధితులకు ఒక ధైర్యంగా, స్థైర్యంగా నిలిచారు. వారికి ఆశ్రయాన్ని కల్పించి అమ్మలాగా ఆదరిస్తున్నారామె. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా బాధితులందరికీ ఆశ్రయమివ్వడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు నిహారీ మండలి. తన ఆశయ సాధన కోసం ఎలాంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేందుకు ఆమె చూపుతున్న ధైర్యం ప్రశంసనీయం. BSMS అన్నది స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, అందరికీ కాలినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటారు, కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏదైతే మొదలవుతుందో జీవితం అంటే స్టేజెస్ ఉంటాయి. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ అని చెప్పి. సో ఇలాంటి డిగ్రీ బర్న్స్లో 2nd to 3rd డిగ్రీ బర్న్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే శరీరం కాలిపోయిన తర్వాత శరీరం ముడుచుకుపోవటం కావచ్చు, లేదు అంటే వాళ్ళు ప్రాపర్గా ఫిజియోథెరపీ చేయక మొత్తం శరీరం అతుక్కుపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నాది కూడా అలాగే అయిపోయింది. ఎట్లా అంటే కంప్లీట్ బాడీ, నెక్, హ్యాండ్స్, బ్రెస్ట్, లిప్, ఎవ్రీథింగ్ మొత్తం అంతా నాకు కాంట్రాక్ట్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఒక ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ లక్ష్మీ సలీం గారు, ఆవిడ నాకు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు. నేను ఇవాళ నా చేతులతో నేను తింటున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ లక్ష్మీ సలీం గారు. ఆవిడ నాకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నేను అప్పుడు చాలామంది విక్టిమ్స్ని చూశాను. ఓహో, వాళ్ళతో కంపేర్ చేస్తే నేనే చాలా బెస్ట్, మంచి సిచ్యువేషన్లో ఉన్నాను, మా వల్ల కాదమ్మా, మా బిడ్డను అలా చూసుకోలేము, మీరే ట్రీట్మెంట్ చేసి బతికించండి, మేమేం చేయలేము. ఇంకొంతమంది సైకలాజికల్ డిప్రెషన్. ఇట్లా డిఫరెంట్ పీపుల్ని చూసేసరికి ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబోలు, దీనికోసం నేను ఏం చేయగలను అని అప్పటి నుంచి ప్రస్తావన స్టార్ట్ అయింది నాకు. ఆ డాక్టర్ లక్ష్మీ సలీం గారి దగ్గరే నేను ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్ అన్నది తీసుకున్నాను. నాకు అసలు మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాది ఐఎమ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఆర్ట్స్ గ్రూప్. సో అక్కడ నుంచి నేను లక్ష్మీ సలీం గారి దగ్గర 2 years ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే అప్పుడే ఒక 200 బర్న్ సర్వైవర్స్ని కలిశాను.
నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, నీకు ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నీకు కొంతమందికి ఏంటంటే సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి బర్న్స్లో. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, వీళ్ళ పెయిన్ షేర్ చేసుకోవడానికి ఉండదు. రీజన్ ఎందుకు వస్తుంది వీళ్ళలో ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళ బాడీ కాలిపోయి ఉంటుంది, అంటే స్కార్స్ ఉంటాయి ఒంటి మీద, మచ్చలు, కాంట్రాక్ట్ అయిపోయి ఉంటుంది శరీరం. అలాగే వాళ్ళ మానసిక బాధ. వీళ్ళు ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సొసైటీ ఎలా చూస్తుంది అంటే వీళ్ళకి ఎక్కువ అపీరియన్స్ ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఫేస్ మీద అపీరియన్స్ ఉండేసరికి ఫస్ట్ లుక్స్ మొత్తం ఫేస్ మీదకి వెళ్ళిపోతాయి. ఫేస్ కాలిపోయి ఉన్నప్పుడు నువ్వేంటి ఇలా ఉన్నావు, అది ఒక 20 years 30 years లేదంటే 16 17 ఉన్న ఆడపిల్లలు కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది. సో అపీరియన్స్ గురించి వీళ్ళు మాట్లాడేసరికి వీళ్ళు ఒక సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ దీనిలో కీ రోల్ ప్లే చేసేది మాత్రం పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయక, సో వాళ్ళ పెయిన్ షేర్ చేసుకోలేకపోతా ఉంటే వీళ్ళకి సైకలాజికల్ డిప్రెషన్ వచ్చేస్తుంది. అంటే మా లైఫ్ ఇంతే, అంటే మా జీవితంతో మేమే యుద్ధం చేసుకోవాలి, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు అన్న థాట్స్లోకి వెళ్ళిపోయి కాలిపోయింది జీవితం, చచ్చిపోతే తప్పేంటి, ఇప్పుడు ఎవరు వచ్చి చూస్తున్నారు, బాధ ఉన్నా సరే షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు అన్న థాట్స్లోకి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని సైకలాజికల్గా కౌన్సిల్ చేసి వాళ్ళని కొంతవరకు మేము బయటకు తీసుకురావడం జరిగింది. సో అట్లా నాకు ఇది ఒక్క పార్టే కాదు, వీళ్ళకి సంబంధించి సైకలాజికల్ థింకింగే కాదు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది, ఫిజికల్గా కూడా సపోర్ట్ చేయాలి. లైక్ ఫిజికల్ ఇన్ ద సెన్స్ మెడికల్ వేలో సపోర్ట్ చేయాలి. సో అంటే కాంట్రాక్ట్ అయ్యి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు ఇలాంటి వాళ్ళు. వీళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేయాలి అంటే సర్జికల్ వైజ్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే ప్లాస్టిక్ సర్జరీలో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇది హెల్ప్ అవుతుంది అని తెలిసి కూడా అక్కడికి ప్రాపర్గా ఛానల్ లేక, అంటే ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఇలాంటి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేస్తారన్న అవేర్నెస్ లేక చాలామంది వెళ్ళట్లేదు. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళదాము అంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. సో ఇట్లాంటి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే నేను మెడికల్గా కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అప్పుడు 2014లో డాక్టర్ హరికిరణ్ చేకూరి గారి సపోర్ట్ ద్వారా ఈ సర్జికల్ క్యాంప్ అన్నది నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ సర్జరీస్లో ఏంటంటే ఇప్పటి వరకు మేము ఆల్ ఓవర్ ఇండియాలో 112 ఆపరేషన్లు 112 ఆపరేషన్స్ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేసాము. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో లైక్ ఎనస్థీషియా, డిస్పోజబుల్స్, సో ఇలాంటి చిన్ని ఖర్చులు మేము హాస్పిటల్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి పే చేసి ఇప్పటి వరకు చేశాము. సో దీనిలో నాకు అప్పుడు ఇంకొంచెం డెప్త్గా నాకు అర్థమైన సబ్జెక్ట్ ఎట్లా అయిపోయిందంటే ఆడపిల్లల రేషియో చాలా ఎక్కువగా ఉంది, మగపిల్లల రేషియో కూడా దానిలో ఉంది. సో దాంతోపాటు చిన్నపిల్లలు కూడా సఫర్ అవుతున్నారు అని చెప్పి. మగపిల్లలు వచ్చేసేమో వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఎలక్ట్రికల్ బర్న్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ అంటే వాళ్ళు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా కరెంట్ షాక్ కొడుతుంది, చేతికి కొడుతుంది, కాలుకి లేదంటే బాడీకి. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువ యాంపిటేషన్ అయిపోతుంది, అంటే వాళ్ళ పార్ట్స్ అనేది బాడీ నుంచి తీసేస్తారు. సో ఇది తీయటం ఒకటి. సో అలాగే ఇంకా యాక్సిడెంటల్గా కాలటం వచ్చు. కార్ రిపేర్ చేస్తున్న టైంలో మనకి ఇంజన్ ఆయిల్ ఉంటుంది, సడన్గా బ్లాస్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అదొక ఆయిల్ మొత్తం మీద పడుతుంది. ఇలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ దొరకట్లేదు. ఇంటర్నల్ బర్న్స్ ఉండేసి ఇంట్లో వేడి పాలు, ఆయిల్ ఇలాంటివి పడిపోతున్న పిల్లలు, చిన్న పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళ స్కూలింగ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు పడే మానసిక బాధ ఒక 5-6 సంవత్సరాల వయసులో జరుగుతుంది. వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు వస్తాయి, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కనిపించేది ఫేస్ వాళ్ళకి. కనిపించినప్పుడు ఏమవుతుందంటే నువ్వేంటి ఇట్లా ఉన్నావు అని వాళ్ళని ఒక్కళ్ళని సపరేట్ చేయటం, లేదు అంటే తోటి పిల్లలు కూడా కొంతమంది అవాయిడ్ చేయటం ఆడుకోవటానికి. అంటే సొసైటీలో మనం ఎక్కడికి పోతున్నాం, అంటే మాలాంటి వాళ్ళకి సొసైటీలో బ్రతికే అర్హత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్స్కో, లేదు అనుకుంటే ఒక సూపర్ మార్కెట్కో, లేదు అంటే ఒక పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి మేము వెళ్తే ఒక 100 మంది గ్రూప్లో ఉండి మేము ఒక్కళ్ళు ఉన్నారంటే దానిలో అందరూ ఇలా ఉంటారు, మేము మాత్రం ఇలా ఉంటాం సపరేట్. అంటే ఒక గ్రహాంతరవాసి. బిల్ పే చేయడానికి వెళ్తే వాళ్ళు పే చేయించుకుంటారా? ఫస్ట్ కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి, ఫేస్ ఎలా ఉంది. అంటే ట్రీటింగ్ కూడా చాలా వరస్ట్ ట్రీటింగ్ ఉంటుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇవి ఈ రోజుకి కూడా గత 10 సంవత్సరాలుగా నేను చేస్తున్న వర్క్లో స్టిల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను రీసెంట్గా నేనే ఇంకోటి ఫేస్ చేశాను. బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా చూశారు, అచ్చా ఓకే నో ప్రాబ్లం. అది కూడా మంచి కాంప్లిమెంటే కదా, అది అర్థం కావట్లేదు జనాలు ఎవరికి. వాళ్ళు కాలిపోయి ఉన్నారు మానసికంగా, మేము కాదు కాలిపోయి ఉన్నది. ఈ రోజుకి కూడా నేను మాట్లాడుతుంటే నా కళ్ళంట నీళ్ళు రావట్లేదంటే
ఆల్రెడీ మేము మానసికంగా చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉన్నాం. ఆర్తులకు అండగా నిలవడానికి తనను తాను రాటుదేలిన నిపుణురాలుగా తీర్చిదిద్దుకున్నారు నిహారి. ఆర్ట్స్ గ్రూప్ చదువుకున్నప్పటికీ ప్లాస్టిక్ సర్జరీలో నైపుణ్యాన్ని సాధించారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్లో కూడా చక్కని పట్టు సాధించారామె. కాలిన శరీరం మిగిల్చిన మచ్చలు, లోకులు చేసే హేళన, అయిన వాళ్ల నిరాదరణతో కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసే అభాగ్యులెందరో ఉన్నారు. అలాంటి వారికి జీవితం పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగించి పునర్జన్మను ప్రసాదించిన ధీశాలి నిహారి మండలి. ప్రమాదాలు లేదా ఇతర అనారోగ్యాల బారిన పడి కోలుకున్న రోగులు ఆ తర్వాత సమాజంలో పూర్తి ఆదరణకు నోచుకుంటారు. బర్న్స్ సర్వైవర్స్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన అవహేళనకు, నిరాదరణకు గురవుతారు. వారికి మానసిక ధైర్యాన్ని, జీవనోపాధిని కల్పించే ఔదార్యం, సాటి మనిషిగా ఆదరించే మానవత ఎంతమందికి ఉందని ప్రశ్నిస్తున్న నిహారి ఆవేదనలో ఎంతో వాస్తవికత ఉంది. బాధితులను ఆదుకోవాలనే ఆర్తి, ఆర్ద్రత ఉన్నాయి. ఆమె సేవలకు మెచ్చి 2019లో యుగాంతర్ అవార్డు ఫర్ ఇన్స్పైరింగ్ విమెన్ పురస్కారాన్ని ప్రదానం చేసింది బరోడా యూనివర్సిటీ. తల్లిదండ్రులు కూడా సమాజం కోసం పిల్లల్ని బ్రతికిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకుంటున్నారు, కానీ వాళ్ళ కడుపున పుట్టారు, వాళ్ళ జీవితాల్ని బాగుపరచాలి, వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఒక డార్క్ షేడ్ అనేది ఉంది కదా, వాళ్ళ జీవితాల్లో వెలుగులింపాలి అన్నది కూడా ఆలోచించట్లేదు. యాజ్ ఏ విక్టిమ్గా నాకు ఆ పెయిన్ తెలుసు. మాకు బయలాజికల్ రిలేషన్ ఉంది తప్ప నేను చేసే ప్రతి సేవలోనూ, ప్రతి అడుగులో నా పేరెంట్స్, నా ఫ్యామిలీ అయితే లేదు. బాధ అనుభవించిన వాడికి దాని నొప్పి విలువ తెలుస్తుంది. ఒడ్డున కూర్చుని రాళ్ళేసే వాళ్ళకి పెయిన్ ఏం తెలుస్తుంది? మా జీవితాలు అంతే. ఇప్పుడు ఈ బర్న్ సర్వైవర్స్కి ఏదైతే మేము ఇప్పుడు హోమ్ స్టార్ట్ చేసామో, ఆ హోమ్లో ఉండే ఆడపిల్లలు హోమ్కి వచ్చే ముందు కూడా ఏంటంటే చదువుకోవాలని ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక పాప ఉంది, శ్రీవేణి అని చెప్పి, తనకి బాగా చదువుకోవాలని ఉంటుంది. కానీ ఏంటంటే ఫ్యామిలీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ సరిగ్గా లేక కొన్ని ఆడపిల్లలు సెన్సిటివ్ మ్యాటర్స్ తల్లితో షేర్ చేసుకోవాల్సినవి ఉంటాయి. హైజీన్ విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనూ కావచ్చు. కానీ ఏంటంటే ఒక చిన్న ఇబ్బంది, ఎందుకంటే శరీరం కాలిపోయి ఉంటుంది, మళ్ళీ ఇలా అడిగితే ఏమనుకుంటారా అని చిన్న ఇబ్బందులు. సో ఒక మాట వాళ్ళకి సర్జరీ చేసి వదిలిపెట్టేసిన తర్వాత కూడా ఆ బాండేజ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో, అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది, అక్క నాకు చదువుకోవాలండి కానీ చదువుకోలేకపోతున్నాను, లేదు అంటే నేను ఎందుకో సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఉన్నాను, మమ్మీ డాడీ ఇలా ఏదైనా గొడవ పడుతుంటే మేము ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు అప్పుడు అనిపించింది ఓకే వీళ్ళకి ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలి అని చెప్పి. సో జస్ట్ 3 months బ్యాక్ షెల్టర్ క్రియేట్ చేస్తాము. దానిలో ఏంటంటే అప్పటి వరకు లైఫ్లో క్వశ్చన్ మార్క్స్ ఉన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. హ్యాపీగా వాళ్ళకి ఏది కావాలంటే అది తింటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ అనేది నేను సొసైటీలో క్రియేట్ చేయగలిగాను. ఇంకొక ఆడపిల్ల ఉంటుంది, చిన్న ఆడపిల్ల, 9 years అప్పుడు తనకి యాక్సిడెంటల్గా కాలింది. స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకొక పాప ఉంటుంది, 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసు ఉన్న ఆడపిల్ల, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అబ్బాయి మోసం చేసి 4 రోజులు తిరిగేసిన తర్వాత నువ్వు కాలిపోయి ఉన్నావు, నిన్నేంటి పెళ్లి చేసుకునేది అని చెప్పిన ఆడపిల్ల. వాళ్ళు సైకలాజికల్గా ఎంత ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులకు చెప్పుకుంటే నువ్వు కాలిపోయి ఉన్నావు అని తెలియదా, వాడు నిన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటాడు. ఎన్ని రకాల బాధలు అనుభవించాలి. ఉద్యోగానికి బాధ, బయటకు వెళ్ళి చదువుకుందాము అంటే సొసైటీలో బాధ, తల్లిదండ్రులు ఏమన్నా సపోర్ట్ చేస్తారా అంటే ఇలాంటి కేసెస్లో 90% ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. 90% ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోతే దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. 4 గోడల మధ్యన జరిగే విషయాలు బయటికి ఎవరికి చెప్పకుండా బయటికి మాత్రం షో ఆఫ్లు చేస్తూ ఉంటారు. ఏముంది జీవితంలో, మేము స్ట్రాంగ్గా ఉన్నాం, ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటాం మేము? ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది కదా, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, యాంపిటేషన్స్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్జరీ చేసుకోవాలి. మచ్చన్ దగ్గరకు వచ్చి చేసేవాడు ఎవడు ఉంటాడు? BSMS బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ హోమ్, ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలి TNGOs కాలనీలో ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఒక 3 ఆడపిల్లలు ఉంటున్నారు. ఎందుకంటే ఈ హోమ్ రన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఫస్ట్ ఇనీషియల్గా మేము ఏంటంటే ఆడపిల్లల వరకు మేము స్టార్ట్ చేసాము. సో ఆడపిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి టైంపాస్ అవ్వడానికి, అంటే వాళ్ళకి ఏదైతే పెయిన్ లైఫ్లో ఉంటుందో అది ఆలోచన అన్నది వాళ్ళకి రానివ్వకుండా వాళ్ళకి ఏంటంటే చిన్ని మనకి టైలరింగ్ రిలేటెడ్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అక్కడ. సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటూ ఈ టైలరింగ్ అది చేసుకుంటున్నారు. చిన్న బొటిక్ లాగా స్టార్ట్ చేసాము. సో ఇదేంటంటే మాకు ఫండింగ్ వచ్చేసి మాకు BSMS గ్రూప్ ఉంది. మా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో ఈ రోజు వరకు ఆ 10 మంది మూలానే
మేము BSMS నుంచి మేము ఫండ్స్ కావచ్చు, లైక్ మాకు సర్జరీస్కి సంబంధించి సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఆర్ హోమ్ ఏదైతే ఉందో ఆ 10 మంది సపోర్ట్తోనే చేస్తున్నాం మేము. అండ్ ఎవరైనా హోమ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎస్పెషలీ ఫర్ ఆడపిల్లలు, లేడీస్కి అనమాట, లైక్ చిన్నపిల్లల దగ్గర నుంచి 60-70 ఇయర్స్ వరకు మేము యాక్సెప్ట్ చేస్తాము. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ ఎస్పెషలీ మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎప్పుడు డాక్టర్స్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ ఉండే మాకు ప్రోటోకాల్ ఏంటంటే అందరిలానే ఎవరైనా పర్సన్ని జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ కన్సర్న్ పర్సన్ వచ్చి మా దగ్గరకు వచ్చి జాయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా దాతలు ఎవరైనా వచ్చారు అనుకుంటే మాత్రం ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, చెప్పాలి అంటే కొన్ని వందల వేల మంది ఉన్నారు మన చుట్టుపక్కలే కూడా. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎస్పెషలీ ఈ BSMS హోమ్ గురించి ఒక థింగ్ చెప్పాలి. సో దీనిలో ఏంటంటే ఓన్లీ బర్న్ సర్వైవర్సే కాకుండా, ఇది నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, బర్న్ సర్వైవర్సే కాకుండా సైకలాజికల్ డిప్రెషన్లో ఉన్న ఆడపిల్లలు, లైక్ సూసైడల్ థాట్స్ వచ్చే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మేము షెల్టర్ క్రియేట్ చేస్తాము. సో అది ఏంటంటే ఓన్లీ ఫర్ 2 to 3 months మాత్రమే వాళ్ళకి షెల్టర్ అనేది క్రియేట్ చేస్తాము. ఒకవేళ బర్న్ సర్వైవర్స్ నార్మల్ ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లైఫ్ టైం ఉండొచ్చు. వాళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే వాళ్ళు వచ్చి ఒక 2-3 days ఉండి వెళ్ళిపోతా అన్న ఉండొచ్చు, లేదు నేను లైఫ్ టైం ఇక్కడే ఉంటా అన్న ఉండొచ్చు. జీవితం అంటేనే షడ్రుచులుగా ఉంటుంది మనకి. సో మంచి చెడు, ఆనందం బాధ, సుఖం దుఃఖం ఇలాంటివన్నీ నార్మల్గా ఉంటాయి. సో సుఖం వచ్చినప్పుడు ఎగిరిపోకుండా, ఆనందం వచ్చినప్పుడు మనం కుంగిపోకుండా ప్రతి ఒక్క దాని నుంచి ఒక లెసన్ మనం నేర్చుకోవచ్చు. మనం ఆనందంలో ఉన్న టైంలో కూడా మనల్ని ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, అది కూడా చివుక్కుమంటుంది మనకి ప్రాణం. అలాంటి చివుక్కుమన్న సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఏదో మన దగ్గర లేదు, ఏదో మనం సాధించలేదు అన్న వాటి గురించి కాకుండా ఉన్న దానిలో మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నాం అన్నది లైఫ్. ఆనందంగా ఎట్లా ఉన్నాం, పీస్ఫుల్గా ఎలా ఉన్నాం అనేది లైఫ్. ఒకవేళ ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం వచ్చి సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు, వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. కాలిన గాయాల నుండి కోలుకున్న బిడ్డల పట్ల కొందరు తల్లిదండ్రులు చూపిస్తున్న వివక్షను నిలదీసి ప్రశ్నిస్తున్నారు నిహారి. మనల్ని మనం తెలుసుకోవడం కన్నా మనల్ని మనం నిర్మించుకోవడమే జీవితమని చక్కని భాష్యం చెబుతారు ఆమె. శరీరం కాలినందుకు అయిన గాయాల కంటే సమాజం చూపుతోన్న వివక్ష వల్ల మనసుకు తగిలే గాయాలే తీవ్ర క్షోభను కలిగిస్తున్నాయని వాపోతారు ఆమె. అలాంటి దుస్థితిలో ఉన్న ఆడపిల్లలను అమ్మనై ఆదరిస్తానని భరోసా ఇస్తున్న నిహారి మండలికి వదాన్యులు, దాతలు అండగా నిలవాలని ఆశిస్తోంది, ఆకాంక్షిస్తోంది HM TV.